మరి వీళ్ళు వచ్చినటువంటి వారు మామూలు మనుషులు కాదు, మహానుభావులు. వాళ్ళు ఒక్కొక్క పెద్ద పెద్ద అమ్మవారు వెళ్ళడం జరిగింది. చివరిగా వాళ్ళు ఒక మాట కూడా చెప్పడం జరిగింది వెళ్ళేటటువంటి సందర్భంలో. మరి వెళ్తూ ఆగి కూడా అది ప్రత్యేక ప్రీతి చెప్పారు. ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గాదేవికి ఎంత శక్తి అయితే ఉంటుందో మీ గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారికి కూడా అంత శక్తివంతమైనటువంటిదై వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కోరిన వారికి కొంగు బంగారమై ఇష్టకామ్యాలను నెరవేర్చేటువంటి అమ్మవారిగా మీ గ్రామం నందు వెలుస్తుంది. ఒక మహాపుణ్యక్షేత్రంగా మరి ఇది రూపుదిద్దుకుంటుందని చెప్పేసి వారే వాళ్ళ మాటలతో స్వయంగా చెప్పినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా నిజంగా మరి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ, మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కానీ, మన మంచిర్యాల జిల్లాలో కానీ, ముఖ్యంగా మా ములకల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, మా గ్రామ ప్రజలందరూ కూడా ఏ అదృష్టాన్ని వాళ్ళు చేసుకున్నారో, ఏ పూర్వజన్మ సుకృతమో ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా మరి ఇక్కడ అమ్మవారు కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి మరికొద్ది నిమిషాల్లో అమ్మవారిని కూడా మరి స్థాపన చేయడం జరుగుతుంది. మరి దీనికి సహకరించినటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, అదేవిధంగా ఎంఆర్ఓ గారు కానీ, ముఖ్యంగా ఈ స్థలాన్ని మాకు మరి అమ్మవారు ఉందా లేదా అని తెలుసుకోవడానికి అనుమతినిచ్చినటువంటి స్థల యజమాని అయినటువంటి నాడ వెంకట గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి యావత్ ప్రజానికానికి అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలిసిల్లి మరి ములకల్ల గ్రామం అనేటువంటిది కలియుగ విజయవాడలాగా పేరుగాంచాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. విజయదుర్గా మాతాకి, విజయదుర్గా మాతాకి, విజయదుర్గా మాతాకి.